D1 పుస్తకంలో నుంచి మరి ఒక పాఠాన్ని మనం ధ్యానించుకోబోతున్నాము. మరి ఎగ్జామ్ రాసేవాళ్ళు మరి ఈ యొక్క వాక్యాన్ని జాగ్రత్తగా మరి వినవలసిందిగా ప్రేమపూర్వకంగా మీకు తెలియజేస్తున్నాను. ప్రియమైన దేవుని వాళ్ళారా, మరి సువార్త అనగానేమి, దానిని ఎలా ప్రకటించాలి, రెండోది ఎందుకు ప్రకటించాలి అనే అంశాన్ని మనం నేర్చుకోబోతున్నాము. మరి ఈ పాఠాన్ని రాసేటప్పుడు, ఎగ్జామ్ రాసేటప్పుడు ఈ యొక్క పాఠాన్ని చాలా జాగ్రత్త కలిగి మరి వినగలిగితే, ఈ యొక్క పాఠంలోని ముఖ్య విషయాలను రాసుకున్నట్లయితే వాటిని బట్టి ఎగ్జామ్లో రాసే అవకాశం మరి ఎంతో బాగుంటుంది. కాబట్టి ప్రియులారా మరి గమనించండి, ఇందులో మనకి రెండు విషయాలు కనపడుతున్నాయి. ఒకటి సువార్త అనగానేమి, ఏమంటే దానిని రెండో విషయం ఎలా ప్రకటించాలి. ఈరోజు సువార్త గురించి చాలామంది క్రైస్తవులకి సరి అయిన అవగాహన లేదు. సువార్త అనగానేమి, దానిని ఎలా ప్రకటించాలి అన్న విషయాన్ని క్రైస్తవులైన వాళ్ళు తెలుసుకోకపోవటం అనేది చాలా ఆశ్చర్యకరమైన విషయం. సువార్త ఎందుకు చెప్పాలి, ఎవరికి చెప్పాలి, ఎలా చెప్పాలి అనేది తెలుసుకోవాలి. ముందు ఈ సువార్త గురించి తెలియాలంటే ముందు బైబిల్లో రాయబడిన 66 పుస్తకాల పైన పట్టుండాలి. ఎందుకంటే పాత నిబంధన గ్రంథంలో కొన్ని పుస్తకాలు ఉన్నాయి, అవి 39. కొత్త నిబంధన పుస్తకాలు 27 ఉన్నాయి. మరి పాత నిబంధన గ్రంథంలో దేవుడు ఎవరిని ఉద్దేశించి ఏమని చెప్పాడు, ఏమండి దాని గురించి తెలియాలి. కొత్త నిబంధన గ్రంథంలో యేసుక్రీస్తు ప్రభువారు వెళ్ళిపోయిన తర్వాతకి మరి 4 సువార్తలు రాయబడ్డాయి. ఆ తర్వాతకి పత్రికలు కూడా రాయబడ్డాయి. ఈ మాటలు ఎవరికి చెప్పాలి, ఎలా చెప్పాలి అనేది తెలుసుకోవాలి. క్రైస్తవులైన వారు మరి సువార్తను నిజంగా చెప్పటం రాకపోవటం వల్ల ఎన్నో అనర్థాలకు దారితీసింది. మనకు తెలుసు, సువార్త అనగా ఇది ఒక శుభవార్త అని, ఏమండి లేదా ఒక మంచి వార్త అని ఒక టీవీ ఛానల్ కూడా ఓపెన్ చేసి సువార్త తెలియని వాళ్ళకి తెలిసిన విధంగా దేవుడి మాటలు ఏవో కొన్ని చెప్పాలి అన్న ఆవేదనతో ఆలోచనతో చెబుతూ ఉంటారు. ఏమండి అయితే మనం ఈ సువార్త గురించి అసలు ఏం తెలుసుకోవాలి, తెలుసుకోకపోతే జరిగే అనర్థాలు ఏంటి, జరగబోయే నష్టాలు ఏంటి అనేది మనకి తెలియాలి. నాకు కూడా వచ్చులే, నేను కూడా చెబుతులే, ఏముంది బైబిల్లో మాటలు చెప్పటమే కానీ బైబిల్ పట్టుకొని సంకనేసుకొని ఊళ్ళోకి పోయి జనాల మధ్యలోకి పోయి ఆయనకు వచ్చిన 4 మాటలు చెప్పి ఏమంటే ఇంటికి వచ్చేస్తే సరిపోయింది, ఇక సువార్త చేసింది నేను అనుకుంటున్నారు. కానీ ఇప్పుడు మేము దేవుని వల్ల ప్రజల మధ్యకి వెళ్ళినప్పుడు సువార్త ఎలా చెప్పాలి, సంఘంలో ఉన్నప్పుడు దేవుని యొక్క మాటలు ఎలా చెప్పాలి అనేది తెలియాలి. తెలియకపోవటం వల్లనే చూడండి, ఇప్పుడు మేము దేవుని వల్ల మరి వర్షాల్లో క్రైస్తవులపైన దాడులు జరుగుతూ ఉన్నాయి. ఒకప్పుడు దాడులు జరిగాయి, మనకు తెలుసు. ఇప్పటికీ దాడులు జరుగుతూనే ఉన్నాయి. బైబిల్ అర్థం కాక ఇది ఒక విదేశీ మత పుస్తకం అండి, విదేశీ గ్రంథం అండి. ఆ యేసుప్రభువారు మరి ఈ దేశానికి, ఈ ఇండియాకి చెందినవాడు కాదు, ఆయన ఒక ఇశ్రాయేలు ప్రాంతానికి చెందినవాడు. కాబట్టి సువార్త ఇక్కడ చేయొద్దు మీరు అని ఎంతోమంది హేళన చేయటం, క్రైస్తవులను అడ్డుకోవటం, ఎన్నో దాడులు చేయడం అనేది జరుగుతుంది. దానికి గల కారణం ఏంటంటే, ఫస్ట్ తప్పు ఎక్కడ జరిగిందంటే క్రైస్తవుల మధ్యలోనే తప్పు జరుగుతుంది. సువార్త అసలు ఎలా చెప్పాలో తెలియకపోవటం వల్లనే ప్రజల మధ్యలోకి వెళ్ళిపోయి ఏదో ఒక మాటను తీసుకుని సువార్త చెబుతున్నప్పుడు ఏం చెబుతున్నారు వీళ్ళంటే, వాళ్ళ యొక్క మత గ్రంథంలోనికి వెళ్ళిపోయి, వారి యొక్క విశ్వాసంలోనికి వెళ్ళిపోయి వారి యొక్క విగ్రహాలు తప్పని చెప్పడం వీళ్ళు మొదలుపెట్టారు. ఎప్పుడైతే ఇలా చెప్పడం స్టార్ట్ చేశారో ప్రియమైన దేవుని వల్ల అప్పటి నుంచి దాడులు జరగడం మన మీద మనం చూస్తూ ఉన్నాం. అవును కదండి. ఇలా దాడులు జరుగుతున్న కాడి నుంచి కూడా ఇప్పటి వరకు కూడా ఈ దాడులనే ఆగుతున్నాయి అంటే ఆగట్లేదు. ఫస్ట్ ఆఫ్ ఆల్ సువార్త ఎలా చెప్పాలనేది నేర్చుకోకపోతే బయట సమాజానికి వెళ్ళి సువార్త ఎలా చెప్పాలో ఏమండి అర్థం కాని పరిస్థితి. అందుకనే ప్రియమైన దేవుని వల్ల మన తమిళనాడులో కూడా చూడండి, సువార్త పరిచయం చేయకూడదని ఒక చట్టాన్ని చేయడం మనం చూస్తూ ఉన్నాం. దీనికి గల కారణం ఏంటంటే, క్రైస్తవులైన మనకే సువార్త సరిగా చెప్పడం రానప్పుడు అనేకులను సువార్తలోనికి ఎలా నడిపించగలం,
ఇంతకీ వాళ్ళు తీసుకున్న మాట ఏంది అనేది మనం ఒకసారి బైబిల్ గ్రంథంలోకి వెళితే కీర్తన గ్రంథము 115వ అధ్యాయము 115వ అధ్యాయము 2 నుంచి 8 వచనాల వరకు చూద్దాం. 2వ వచనం 8వ వచనం ఏమండి? కీర్తన గ్రంథము 115వ అధ్యాయము 2వ వచనం నుంచి 8వ వచనం వరకు ఇక్కడ ఏమంటున్నాడు దావీదు గారు? వారు దేవుడే అని అన్యజనులు ఎందుకు చెప్పుకుందరు? నా దేవుడు ఆకాశమందు ఉన్నాడు, సమస్తమును ఆయన చేయుచున్నాడు. వారి విగ్రహాలు వెండి బంగారము, అవి మనుషుల చేతి పనులు. వాటికి నోరుండి పలకవు, కన్నులుండి చూడవు, చెవులుండి వినవు, ముక్కులుండి వాసన చూడవు, చేతులుండి ముట్టుకొనవు, పాదములుండి నడవు. చాలండి ప్రియమైన దేవుని వల్ల ఇక్కడ మనకి ఏమర్థమవుతుంది? వీళ్ళు తీసుకున్న ఈ యొక్క ఏమండి అధ్యాయము ఏమంటే కీర్తన గ్రంథంలోని 115వ అధ్యాయము 2వ వచనంలో ఇది ఎవరికి చెప్పబడుతుంది ఈ సందర్భం అనేది మనం ఆలోచించాలి. ఏమంటే బైబిల్లో ఉన్నది కదా అని ఏది పడితే అది పోయి మనం వాగినాం అనుకో, అప్పుడు ఎవరి పళ్ళు రాలుతాయి? ఏమండి మన పల్లె రాలుతాయి. ఈ సందర్భం ఎవరికి చెబుతున్నాడు, ఏం చెబుతున్నాడు, ఏం చెప్పాలనుకుంటున్నాడు, ఇది ఏ కాలానికి సంబంధించింది, ఈ కాలంలో ఈ మాటలు చెప్పవచ్చా చెప్పకూడదు అనేది ఆలోచించాలి. ప్రియమైన దేవుని వలన ఈ మాటలు ఇశ్రాయేలులకు చెబుతున్నాడు దేవుడు. ఎందుకు చెబుతున్నాడు అంటే వీళ్ళు ఎక్కడి నుంచి ఐగుప్తు దేశంలో నుంచి కనానుకు బయలుదేరుతున్నారు. ఈ కనానుకు బయలుదేరుతున్న సమయంలో వీళ్ళతో కొంతమంది సహవాసం చేస్తుంటారన్నమాట. ఏమండి ఎవరితోని? ఇశ్రాయేలులతోని. వాళ్ళతో ఇతరులు సహవాసం చేసినప్పుడు ఆయన అంటున్నాడు వారి విగ్రహాలు మాట్లాడవు, అవి నడవవు, ఏమండి వాటికి చూపు ఉండదు, వాసన ఉండదు. కాబట్టి వాళ్ళతో సహవాసం చేసి వారి యొక్క ఆచారంలోనికి మీరు వెళ్ళిపోవద్దన్న మాటని ఇశ్రాయేలులకు మాత్రమే చెప్పబడుతుంది. ఇది క్రైస్తవులకి కాదు, అన్యులకు కాదు. ఏమండి కాబట్టి ఈ మాటను పట్టుకొని ప్రజలలోనికి వెళ్ళిపోయి వారి యొక్క నమ్మకాలలోని ఆ మాటలను తీసుకొని చెబితే ఏమండి అక్కడ వాళ్ళు అపార్థం చేసుకుంటారు కదా. దేవుని నమ్మపోక కూడా మన మీద తిరుగుబాటు చేస్తారు. అసలు సువార్త ఎలా చెప్పాలి అనేది ముందు తెలియాలి. ఏమండి ఇప్పుడు మన సువార్త చేసిన వాళ్ళు చాలామంది ఉన్నారు బైబిల్లో కదండి. మొదట సువార్త ఎవరు చేశారు? మొట్టమొదటి కంటే బాప్తిస్మ ఇచ్చే యోహాను గారు చేసిండు. ఆ తర్వాతకి యేసుప్రభు గారు చేసిండు. ఆయన పోయిన తర్వాతకి పేతురు గారు చేసిండు. ఆయన తర్వాతకి యాకోబు గారు, ఫిలిప్ గారు, ఏమండి మరి ఇలా ఎంతోమంది సువార్త చేసుకుంటూ పోయారు. వారు ఎలా సువార్త చేశారు అనేది మనం ముందు తెలుసుకోవాలి. ఇది తెలుసుకోకుండా ఏ మాట పడితే ఆ మాట తీసుకుని పోయి సువార్త అని ప్రజలకు చెప్పి నమ్మిద్దామని ప్రయత్నం చేస్తే ప్రియమైన దేవుని వల్ల ఈరోజు టెక్నాలజీ పెరిగింది కాబట్టి మనం ఏది చెబితే అది గుడ్డిగా నమ్మే రోజులు కావు ఇవి. అర్థమవుతుందా? సువార్త ఎలా చెప్పాలో మనకి తెలిస్తే దాన్ని బట్టి అవతల వాళ్ళకి సువార్త చెప్పిన అనుకోండి వాళ్ళు ఆటోమేటిక్గా దేవుణ్ణి నమ్ముకుంటారు. అర్థమవుతుందండి? ముందు ఎలా చెప్పాలి సువార్త, యేసుప్రభువారు ఎలా చెప్పిండో ఒకసారి మనం చూద్దాం. ఏమంటే యేసుప్రభువారు సువార్త ఎలా చెప్పిండో తెలుసుకుందాం. ముందు మార్కు సువార్త 16వ అధ్యాయము క్షమించండి 1వ అధ్యాయం 14 వచనం. మార్కు సువార్త 1వ అధ్యాయం 14 వచనాలు ఒకసారి చూద్దాం. ఏమండి యోహాను గారు అంట చెరపట్టబడిన తర్వాతకి యేసు కాలము సంపూర్ణమై ఉన్నది, దేవుని రాజ్యం సమీపించి ఉన్నది, మారు మనసు పొంది సువార్త నమ్ముడు అని చెప్పుచు దేవుని సువార్తను ప్రకటిస్తున్నారు. ఎవరైనా? యేసుప్రభువారు. మనకి ఆధారం ఎవరైనా ఈ కొత్త నిబంధన గ్రంథాలు అంటే యేసుప్రభువారే మనకి ఆధారం. ఏమంటే పాత నిబంధన గ్రంథం అనేది మనకి ఇవ్వబడింది కానీ అది మనకి అవసరం లేదు ఒక మాట చెప్పాలంటే. ఎందుకనంటే పాత నిబంధన గ్రంథంలో కొన్ని దేవుడు పద్ధతులు పెట్టాడు, అది చదువుకోవాలి. ఫస్ట్ ఆఫ్ ఆల్ అది కూడా కావాలి. ఎందుకంటే పాత నిబంధన గ్రంథంలో కూడా దేవుడు ఏం రాశాడంటే సృష్టి ఎలా నిర్మించబడింది, మానవుడు ఎలా వచ్చాడు, మానవ దేహంలోనికి ఆత్మలు ఎలా వచ్చాయి, వీటన్నిటి గురించి మనకి తెలియాలంటే పాత నిబంధన కూడా కావాలి. కానీ సువార్త చేసేటప్పుడు పాత నిబంధన గ్రంథంలో నుంచి ఎక్కువగా మనం తీసుకోవాల్సిన అవసరం లేని మాటలు వద్దు. మనకి ఏదైతే అవసరం ఉన్నాయో పాత నిబంధనలో వాటిని ఇతరులను మనసు నొప్పించే మాటలు కాకోకుండా ఏమండి వాటిని తీసుకొని చెప్పాలి. ఇక్కడ యేసుప్రభువు అంటున్నాడు మారు మనసు విషయమై చెబుతున్నాడు. అంటే మారు మనసు అంటే మన యొక్క పాపాలను ఒప్పుకోవటం గురించి సువార్త చేస్తున్నాడు యేసుప్రభువు.
ఏమంటే యేసు ప్రభువారు వెళ్ళిపోయిన తర్వాతకి అపోస్తలులైన పౌలు గారు ఎలా చెప్పిండు సువార్తను అనేది ఒకసారి మనం చూస్తే, ఏమంటే కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 15వ అధ్యాయము, ఏమండి కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 15వ అధ్యాయము 1 నుంచి 3 వచనాల నుంచి చూద్దాం. మరియు సహోదరులారా, నేను మీకు ప్రకటించిన సువార్తను నీకు తెలియపరుచుచున్నాను, మీరు దాన్ని అంగీకరించితిరి, దాని యందు నిలిచి ఉన్నారు. విశ్వాసం వ్యర్థమైతేనే కానీ నేను ఏ ఉపదేశంగా సువార్తను మీకు ప్రకటించుతున్నో ఆ ఉపదేశాన్ని మీరు గట్టిగా పట్టుకుంటే ఆ సువార్త వల్లనే మీరు రక్షణ పొందుదురు అంటున్నాడు. నెక్స్ట్, నాకు ఒక ఉపదేశం ఇవ్వబడింది, అది మీకు అప్పగించుతుని. అదేంటంటే లేఖనాల ప్రకారము క్రీస్తు అంట మన పాపాల నిమిత్తము మృతి పొందాను, సమాధి చేయబడ్డాడు, లేఖనాల ప్రకారంగానే తిరిగి లేపబడ్డాడు. చూశారండి, పౌలు గారు మొట్టమొదటిగా సువార్త ఎలా చేశాడంటే యేసుక్రీస్తు వారి యొక్క పునరుత్థానం గురించే చెప్పిండు. ఏమంటే పౌలు గారు ఎక్కువ సువార్త చేసింది ఎవరికి తెలుసా? దేవుని నమ్మని వాళ్ళకి, అన్యుల దగ్గరికి ఎక్కువ సువార్తకి పోయిండు. ఎందుకంటే ఈ ఇశ్రాయేలులు ఈ సొంత జనాంగం పౌలు గారిని నమ్మపోయేదండి. పౌలు గారు ఎక్కడ సువార్త చేసినా కానీ వీళ్ళిపోయి అడ్డగించేదనమాట. ఆ కాలంలోనే ఏమంటే తన వాళ్ళైన ఇశ్రాయేలులే అడ్డగించినప్పుడు ఇప్పుడు దేవుని నమ్మను అన్యులు అనుకున్న వాళ్ళు దేవుని నమ్ముతారండి? ఏమంటే ఏ విధంగా పడితే ఆ విధంగా చెప్తే వాళ్ళు వింటారా? వినరు. ఇక్కడ పౌలు గారు ఏం చెబుతున్నాడు, ఏమి వాళ్ళకి సంబోధించాడంటే యేసు ప్రభువారు ఆయన ఒక ఆయన ఉన్నాడు, ఆయన ఈ భూమి మీదకి వచ్చాడు, మన పాపాల కోసం ఆయన మరణించాడు, సమాధి చేయబడ్డాడు, తిరిగి లేచాడని లేఖనాల ప్రకారంగా బోధించాడు. లేఖనాలు అనగా పాత ధర్మశాస్త్రంలో యేసుక్రీస్తు గురించి ఏవైతే తండ్రి అయిన దేవుడు ప్రవక్తల నోట ద్వారా పలికించుకుంటూ వచ్చాడో ఆ మాటలే ఆయన చెప్పుకుంటూ యేసుక్రీస్తుని ప్రస్తావించి అనేకులను దేవుని వైపు మార్చాడు. అది సువార్త. అలాంటి సువార్తను చేసి దేవుని వైపు నడిపించాలి. కానీ మీరు నమ్ముకునేది తప్పు, మీ విగ్రహాలు తప్పు, అవి మాట్లాడవు, మీరు దేవుని నమ్ముకోండి, ఏమండి ఇలా బాధ పెట్టే మాటలు మనం చెప్పటం వల్ల వాళ్ళు దేవుని నమ్మపోగా మనకి దూరం అయిపోతున్నారు, దేవునికి దూరం అవుతున్నారు. అలాగని వాళ్ళు మనం ఎక్కడైనా మరి కడపత్రాలు ఇవ్వడానికి పోయినప్పుడైనా మనల్ని రాణిస్తున్నారంటే రాని పరిస్థితి. కొన్ని చోట్ల కూడా ఈ గ్రామంలో సువార్త ప్రకటన జరగడానికి వీల్లేదని బోర్డులు కూడా పెట్టడం మనం చూస్తున్నాం. దానికి గల కారణం ఏంటంటే మనం వారి యొక్క విశ్వాసంలోనికి వెళ్ళి సువార్త అనేది చేయటం తప్పు. కాబట్టి మనం ఏం చెప్పాలి అంటే యేసు ప్రభువారు ఎలా చెప్పాడు, అపోస్తలులైన పౌలు గారు ఎలా చెప్పాడు, మిగతా శిష్యులు ఎలా చెప్పారు అనేది ఫస్ట్ ఆఫ్ ఆల్ నేర్చుకోవాలి. బైబిల్ గ్రంథం అనేది ఏమండి అందరూ చెప్పలేవరండి ఒక మాట చెప్పాలంటే. ఎందుకంటే బైబిల్ అందరికీ చదివిన అందరికీ వెంటనే రావాలంటే అది పేపర్ అంటే ఏమన్నా అదేమన్నా ఒక పుస్తకమా? దేవుడు చేత రాయబడిన ఈ పుస్తకం అందరికీ అర్థం కాదు. అర్థం కావాలి అంటే దీన్ని ఎలా చదవాలన్నారు జయశాల్ గారు? 25 సంవత్సరాలు కష్టపడి చదివిండి ఆయన గారు. ఏమండి అలా చదివితే అర్థమైంది. ఏదో పైపైన మరి బైబిల్ మీద ద్వేషాన్ని పెట్టుకొని పైపైన చదువుకుని పోయి బైబిల్ తప్పండి, ఇది మత గ్రంథం అండి, యేసుప్రభు విదేశీ అండి, యేసుప్రభు అసలు మరణించలేదని ఎంతోమంది మాట్లాడుతుంటాం మనం వింటున్నాం. ప్రియమైన దేవుని వాళ్ళకే కాదు క్రైస్తవులైన వారికి కూడా దేవుని నమ్ముకొని 30 సంవత్సరాలు బాప్తీసం తీసుకొని సంఘంలో 30 సంవత్సరాలు ఉన్న ఆయనకు కూడా బైబిల్ ఏముందో కూడా ఇంతవరకు తెలియని వాళ్ళు చాలామంది ఉన్నారు. కాబట్టి అందుకనే జయశాల్ గారు ఏం చేశారంటే బైబిల్ ప్రతి ఒక్కరు బోధించాలంటే వాళ్ళు ఏం చేయాలంటే ఎగ్జామ్ రాయాలి. ఎగ్జామ్ పెడితేనే బైబిల్ వాళ్ళు ఉత్తీర్ణులు అవుతారు, వాళ్ళలో అనుభవం వస్తుంది. కాబట్టి ఇలాంటి అనేకమైన పాఠాలను ఆయన తీసుకురావడం జరుగుతుంది. సువార్త ఎలా చెప్పాలో చాలామందికి తెలియదు కాబట్టి అందుకని ఈ దాడులు జరుగుతున్నాయి. కాబట్టి వీటి గల కారణం ఏంటని ఆయన ఆలోచించి ఏం చేశాడంటే సువార్త అనగానే దాన్ని ఎలా ప్రకటించాలి అనే విషయాలను మరి తీసుకురావడం జరుగుతుంది. కాబట్టి ప్రియమైన దేవుని వల్ల ఆలోచించవలసిందిగా తెలియజేస్తున్నాను. ఏమండి ఒకసారి సువార్త గురించి మరొక మాటను మీకు చూపిస్తాను. చూడండి, పేతురు రాసిన మొదటి పత్రిక 1వ అధ్యాయం 24వ వచనం. ఏమండి పేతురు గారు రాసిన మొదటి పత్రిక సువార్తను ఎలా ప్రకటించాలని మరొక మాటను మనం చూద్దాం ఈ సమయంలో. పేతురు రాసిన మొదటి పత్రిక 1వ అధ్యాయం 24వ వచనంలో ముగించుకుందామండి.
సర్వ శరీరులు గడ్డిని పోలిన వారు వారి అందమధ్య గడ్డి పోలినది, గడ్డి ఎండును దాని పువ్వు రాలును. ఇక్కడ మనకి ఏమర్థమవుతుందంటే ప్రకృతిని చూపించి చెబుతున్నాడు ఇక్కడ. కావండి, గడ్డి ఎలాగైతే ఎండిపోతుందో నీ శరీరం కూడా అలాగనే ఎండిపోయిద్దిరా నాయన. ఈ భూమి మీద నీ యొక్క శరీరాన్ని గొప్ప చేసుకుంటున్నావు. ఏమండి, శరీరం గురించి చాలామంది ఆలోచిస్తారు కదండి. ఈ శరీరాన్ని మరి ఎంతగా శుభ్రపరచుకుంటారో మనందరికీ తెలుసు. ఈ శరీరానికి ఎన్నో క్రీములు వాడుతుంటారు, ఎన్నో సబ్బులు వాడుతుంటారు. ఏమండి, ముఖం మీద మొట్టెలు పోవడానికి కానీ, ఏమండి మచ్చలు పోవడానికి కానీ, అంటే దీని మీద ఉన్న ఈ దేహం మీద ఉన్న కాన్ఫిడెన్స్ వాళ్ళు ఎక్కువ పెడుతున్నారు. కాబట్టి ఈ యొక్క మాటలు వాళ్ళకి ఉద్దేశించి చెప్పిన అనుకోండి, అప్పుడు ఆలోచిస్తారు. ఇది సువార్త. అదే చదువుతున్నాడు ఇక్కడ. ఏమంటున్నాడు అంటే సర్వ శరీరాలు అంట గడ్డిని పోలిన వారు. మన శరీరం అంతా గడ్డిని పోలిన వాళ్ళు నాన్న. గడ్డి ఎలా ఎండిపోతుందో మనం కూడా ఒకరోజు అలానే ఎండిపోయి ఈ లోకాన్ని విడిచి వెళ్ళిపోతాము. మనం ఈ లోకంలో శాశ్వతం కాదు, ఏదో ఒక రోజు ఈ లోకాన్ని విడిచిపెట్టి వెళ్ళిపోవాలి అని ఇలాంటి విషయాలను వాళ్ళకి చేస్తే కొంచెం ఆలోచిస్తారు. అంటే ప్రియమైన దేవుని వల్ల సువార్త ఈ విధంగా చెప్పాలి. ఏమంటే మరి అన్నజనుల యొద్దకు పోయినప్పుడు అపోస్తలుడైన పౌలు గారు ఎలా చెప్పారు సువార్త? ఒక మాటను మనం చూద్దాం. అన్నజనుల దగ్గరకు పోయినప్పుడు అపోస్తలుడైన పౌలు గారు సువార్తను ఎలా చెప్పాడో ఒకసారి మనం ఈ సమయంలో మరి చూద్దాం. ప్రియమైన దేవుని వారు అపోస్తల కార్యాలయము 28వ అధ్యాయం 23వ వచనం చూడండి ఒకసారి. 28వ అధ్యాయం 23వ వచనం. అపోస్తలుడైన పౌలు అతని బసలోనికి అతని యొద్దకు అనేకులు వచ్చిరి. ఉదయం నుండి సాయంకాలం వరకు అతడు దేవుని రాజ్యం గురించి పూర్తిగా సాక్ష్యమిచ్చుచు మోషే ధర్మశాస్త్రములో నుండి ప్రవక్తలలో నుండి సంగతులను ఎత్తి యేసును గూర్చి వివరముగా బోధించు వారిని ఒప్పించుతున్నారు. చూసారండి, మోషే గారి యొక్క ధర్మశాస్త్రంలో ఏదైతే మోషే గారి ద్వారా దేవుడు రాయించాడో ఆ మాటలను చెప్పుకుంటూ యేసుక్రీస్తుని తెలియజేశాడు. ఆ యేసుక్రీస్తు ద్వారాగా సంఘంలోనికి చేర్చబడ్డవారు ఎందరో ఉన్నారు. నిజంగా ప్రియమైన దేవుని వల్ల అలా చెప్పాలి. ఏమండి, అన్నజనులు ఎత్తుకుపోయినప్పుడు మరొక మాటను మీకు ఈ సమయంలో చూపిస్తానండి. నిజంగా అపోస్తల కార్యాలయం 14:15 వచనం చూడండి ఒకసారి. అదే అపోస్తల కార్యాలయంలో 14:15 ఏమండి, మీరెందుకు ఇలాగ చేయించున్నారు? మీరు ఈ వ్యర్థమైన వాటిని విడిచిపెట్టి ఆకాశమును భూమిని సముద్రమును వాటిలోని సమస్తమును సృజించిన జీవముగల దేవుని వైపు తిరగవలనని మీకు సువార్త ప్రకటించున్నాను. ఏమండి, ఇక్కడ మనకి ఏమర్థమవుతుంది? ఏమండి, ఈ సృష్టి ఎలా చేయబడింది, ఈ ప్రకృతిలో ఈ జంతువులు కానీ ఈ మానవుల బ్రతుకులు కానీ ఎలా మరి జరుగుతున్న విషయాలను గురించి పౌలు గారు ఎత్తి చెప్పడం మనం చూస్తూ ఉన్నాం. నిజంగా అండి, ఒక చోటకి పౌలు గారు వెళ్ళిపోయినప్పుడు అక్కడ ఏం చెప్తున్నాడంటే, ఏమండి వాళ్ళ దగ్గర అన్ని విగ్రహాలు కనపడుతుంటాయి. ఏమండి వాటన్నిటికీ పేర్లు ఉంటాయి. కానీ ఆయనకు ఒక దేవాలయం కనపడింది. అక్కడ ఏం రాయబడింది అంటే తెలియబడిన దేవుడు అని రాయబడింది. ఆ విషయాన్ని ఎత్తుకొని పౌలు గారు ఏమంటాడంటే, మీరు ఏదైతే తెలియక దేవుని యందు నమ్మకం ఉంచి ఉంటారో ఆ దేవుని గురించి నేను చెబుతున్నాను. మీరు దేవుని యందు నిజంగా ఏమంటే అతి భక్తి కలగవారుగా మనకు కనబడుతున్నారు. కాబట్టి మీకు ఏదైతే తెలియని దేవుని యందు నమ్మకున్నారో ఆ దేవుడు ఎవరో అని ఆయన ప్రస్తావించు కొన్ని మాటలు చెప్పినట్టుగా మనం బైబిల్ గ్రంథంలో చూస్తూ ఉంటాం. కాబట్టి ప్రియమైన దేవుని వల్లరా యేసు ప్రభువారు మరి భూమి మీదకి వెళ్ళిపోయిన తర్వాతకి సువార్త అనే భారాన్ని మన మీద మోపాడు. కాబట్టి మనం సర్వలోకానికి వెళ్ళి సువార్త చెప్పాలి అనే ఒక ఆలోచన మనలో అందరిలో కలుగుతుంది. కాబట్టి ఈ సువార్త ఎలా చెప్పాలి, సంఘంలో ఎలా చెప్పాలి, లోకంలో ఎలా చెప్పాలి, సభల యొద్ద ఎలా చెప్పాలి, వాతావరణ విషయాలను మనం తెలుసుకొని అక్కడ ఒక సువార్త చెప్పినట్లయితే అనేకులు రక్షించే అవకాశం ఉంటుంది. అది తెలుసుకోకుండా ఏది పడితే అది మాట్లాడినవనుకోండి, దేవుని వాక్యం వినేవాళ్ళు కూడా ఆసక్తి చూపరు. అక్కడ కనీసం ఒక 5 మందిని కూడా కూడుకునే అవకాశం ఉండదు. కాబట్టి ప్రియమైన దేవుని వల్ల ఆలోచించవలసిందిగా తెలియజేస్తున్నాను. మరి చివరిగా సువార్త అసలు ఎందుకు ప్రకటించాలనే మాటను ఈ సమయంలో చూసుకొని ముగించుకుందాం. మత్తయి సువార్త 24వ అధ్యాయం 14వ వచనం చూద్దాం.
ఏమండి సువార్త అసలు ఎందుకు ప్రకటించాలి అనే ఒక మాటను మీకు చూపిస్తాను. చాలా వరకు మరి కట్ చేసి చెప్పడం జరుగుతుంది, ఎందుకంటే మరి టైం లేదు కాబట్టి మరి షార్ట్ కట్ రూపంలో మీకు చెబుతున్నాను. ప్రియమైన దేవుని వల్ల ఆలోచించండి. మత్తయి సువార్త 24వ అధ్యాయం 14వ వచనంలోకి వెళ్ళి ఒకసారి చూద్దాం. మత్తయి సువార్త ఈ రాజ్య సువార్త సకల జనులకు సాక్షార్థమై లోకమందంతటను ప్రకటింపబడును, అటు తర్వాత అంతము వచ్చును. కాబట్టి ప్రవక్త అయిన దానియేలు ద్వారాగా చెప్పబడిన చాలు ప్రియమైన దేవుని వల్ల ఇక్కడ ఏమంటాడు యేసుప్రభు అంటే ఏమండి సకల జనులకు సువార్త చెప్పమంటాడు. ఎలా చెప్పమంటాడు ఆ మాట అక్కడ మనం బాగా అబ్జర్వ్ చేస్తే సాక్ష్యార్థమై అన్నాడు. అంటే వాళ్ళు విన్న తర్వాతకి మారినా మారైపోయినా నీకు ఎటువంటి సంబంధం లేదు. వాళ్ళు విన్నారా వినలేదా అదొక్కటే దేవుడు చూస్తాడు. అంటే మనం ఏం చేయాలి? సువార్త కంపల్సరిగా చెప్పాలి. కానీ సువార్త ఎలా చెప్పాలో ముందు నీకు తెలిస్తే ఏమంటే 66 పుస్తకాలు మనకు కలిగిన బైబిల్ ఉంది కదా, అందులో ఎన్నో మాటలు ఉన్నాయి. వాళ్ళ విశ్వాసానికి సంబంధించిన దాంట్లో పోయి చెప్పాల్సిన అవసరం లేదు. కొత్త నిబంధన గ్రంథంలో సంఘం గురించి అపోస్తలుడైన పౌలు గారు ఎన్ని విషయాల్లో మనకి రాశాడు. అవును కదండి, యాకోబు గారు రాశారు, యోధా గారు రాశారు, ఏమండి యేసుక్రీస్తు తమ్ముడైన యోధా, ఏమంటే ఇలా ఎంతోమంది ఎన్నో మాటలు రాశారు. వాటిలో నుంచి కొన్ని మాటలను ఇతరులకు చెప్పి దేవుని వైపు నడిపించే ప్రయత్నం చేయాలి. కానీ అనేకులు బలవంతం చేయొద్దు. మీరు దేవుని నమ్మాలి, ఖచ్చితంగా నమ్మాలి, నమ్మకపోతే మీరు నరకానికి పోతారు అని ఇలాంటి విషయాలు చెప్పొద్దు. ఏమండి మనం చెప్పే విధంగా మనం చెప్పాలి. విన్న తర్వాతకి మారింది వాళ్ళకి వదిలిపెట్టాలి. ఇక్కడ యేసుప్రభు యొక్క ఉద్దేశం అదే అనమాట. మరొకసారి చదవండి ఆ మాట ఏమంటున్నాడు. మరియు ఈ రాజ్య సువార్త సకల జనులకు సాక్ష్యార్థమై సాక్ష్యంగా ఉంటే చాలు. ఏమండి ప్రకృతి ఉంటుంది కదా, అవునా కదా, ఈ ప్రకృతి సాక్ష్యంగా పెట్టిన దేవుడు. నువ్వు సువార్త అసలు చేసావా లేదా అంటే దేవుడు అడుగుతాడు. నా సేవకులు ఎంతోమంది చేశారు అనేది దేవుడు అంటాడు. అప్పుడు నువ్వు విన్నావా లేదా అంటే విన్నానయ్యా, మరి ఇన్ని కూడా నువ్వు ఎందుకు మారలేదు అని దేవుడు క్వశ్చన్ వేస్తాడు. అంటే ఇలాంటి క్వశ్చన్ వేసినప్పుడు మానవుడు ఆన్సర్ చెప్పే అవకాశం లేకుండా చేయాల్సిన బాధ్యత ఎవరిది? మందే. కాబట్టి ఇప్పుడు మేము దేవుని వలన ప్రతి మనిషి భూమి మీదకి వచ్చిన తర్వాతకి ఆ దేవుని గురించి, ఆ దేవుని సువార్త గురించి, దేవుని కుమారుడైన యేసుక్రీస్తు గురించి మనం ప్రకటించాలి. వారు వినాలి. మనం ప్రకటించలేదు వాళ్ళు వింటారండి? వినరు. అప్పుడు ఆయన ఏమంటాడు? చచ్చిపోయిన తర్వాతకి సువార్త వినని ఏమంటాడు? అయ్యా నాకు చెప్పేవాళ్ళు ఎవరు లేకనే నేను వినలేదయ్యా, ఒకళ్ళు చెప్పినట్టేదా నేను ఇని మారాను. అబద్ధం చదువుతాడు. ఇంకా ఏమంటే చెప్పినా ఇని మారిన వాళ్ళు చాలామంది ఉండరు. కాబట్టి పైపొచ్చి ఏమంటాడు అంటే అబద్ధాలు చెబుతుంటాడు. కాబట్టి ఇప్పుడు మేము దేవుని వల్ల ఒక సాక్ష్యంగా మనం ఈ యొక్క సువార్తను ప్రజల మధ్యకి వెళ్ళి చెప్పాలనే మాటలను మీకు తెలియజేస్తున్నాను. కళ్ళు